బుద్ధుడు ఉన్న కాలంలో భారతదేశం ఇప్పటిలాగా కాకుండా అఖండ భారతదేశంగా ఉంది. అంటే పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్లతో కూడిన భారతదేశం. ఆ టైంలో ఎక్కువ మంది ఆచరిస్తున్న ధర్మం సనాతన ధర్మం. కానీ సనాతన ధర్మంలో ఇప్పటికీ చాలా రకాల వివక్షలున్నాయి. ఇక అప్పటి సంగతి గురించి చెప్పనవసరం లేదు. శూద్రులకి ధర్మాధికారం లేదు. అసలు వాళ్ళను మనుషుల్లాగే ట్రీట్ చేసేవాళ్ళు కారు. వాళ్ళకి గుడిలోకి ప్రవేశం కూడా ఉండేది కాదు. ఏదైనా తప్పు జరిగినా ధనికులకు ఒక ధర్మం, దరిద్రులకు ఒక ధర్మం ఉండేది. డబ్బు లేని వాళ్ళని తక్కువ కులస్తులకు విధించే శిక్షలు ఘోరంగా ఉండేవి. ఈ విషయాలన్నింటినీ బుద్ధుడు గమనించాడు. గమనించడమే కాకుండా ఒక కొత్త ఆచరణను అమలుపరిచాడు. బౌద్ధ ధర్మంలోని భిక్షువులు వేరే వాళ్ళు వేసే భిక్షాన్నే తినాలనే రూల్ ఉండడం వల్ల అగ్రజాతి తక్కువ జాతి అనే తేడాలు తొలగిపోయాయి. స్వయంగా బుద్ధుడై భిక్షాటనకు వెళ్ళి ఆహారాన్ని సేకరించడమే కాకుండా తన ధర్మాన్ని పాటించే అగ్రవర్ణ, ధనిక, పేద పండితులందరితోనూ దీన్ని విధిగా అమలుపరిచాడు. అంటే భిక్షాన్ని ఎవరినైనా అడగొచ్చు, ఎవ్వరు భిక్షం వేసినా తీసుకోవచ్చనే కండిషన్ వల్ల అందరూ సమానులే అని చాటి చెప్పాడు. అయితే బింబిసారుని కొడుకు తండ్రిని హత్య చేసి సింహాసనాన్ని అధిష్ఠించాడు. కానీ అతనిలో తండ్రిని హత్య చేశాననే గిల్ట్ ఉండిపోయింది. అతడు శాంతి కోసం ఎంతోమంది పండితులను, ధర్మాచారులను కలిశాడు. కానీ లాభం శూన్యం. అప్పుడు మంత్రి అతనికి బుద్ధుని గురించి చెప్తాడు. వెంటనే అతడు బుద్ధుని దగ్గరికి వెళ్తాడు. నేను తండ్రిని చంపిన పాపిని, నా జీవితం కలంకం అయిపోయింది, ఇక నాకు ప్రాయశ్చిత్తం లేదు, నన్ను మీరే కాపాడాలని అతడు బుద్ధుడిని వేడుకుంటాడు. అప్పుడు బుద్ధుడు అతనికి ధర్మబోధ చేసి ధర్మాన్ని ప్రసాదిస్తాడు. దాంతో అప్పటి నుండి ఆ రాజు మామూలుగా తన పరిపాలనను కొనసాగించి తన కీర్తిని శాశ్వతంగా నిలబెట్టుకున్నాడు. అయితే ఇలా చాలా ప్రాంతాలు తిరుగుతూ అందరికీ ధర్మబోధలు చేస్తూ ఉండడం వల్ల బుద్ధుడి పేరు మారుమ్రోగిపోయింది. అతను ఎక్కడ ఉంటే అక్కడికి జనాలు తండోపతండాలుగా వచ్చి తమ కోరికలను, బాధలను చెప్పుకునేవారు. వారిలో ఒకనాడు ఒక స్త్రీ బుద్ధుని దగ్గరికి వచ్చింది. ఆమె చూడ్డానికి అందంగానే ఉన్నా మాసిన బట్టలు కట్టుకుంది. ఆమె ఆ జనాల గుంపు నుండి సరాసరి బుద్ధుని దగ్గరికి వచ్చింది. అందరూ ఎవరామె అని గుసగుసలాడుకున్నారు. తీరా చూస్తే ఆమె ఒక విధవరాలు. ఆమెను చూసిన జనం తనని తిట్టారు. ఎందుకంటే విధవరాళ్లకు ఆ రోజుల్లో ఎలాంటి గుర్తింపు, గౌరవం ఉండేవి కావు గనక. అయినా బుద్ధుడు శిష్యులతో కలిసి తన ఆతిథ్యాన్ని స్వీకరించాడు. మరోసారి బుద్ధుడు పాలోయ అనే గ్రామం వెళ్ళాడు. చుందుడు అనే ఒక వ్యక్తి బుద్ధునికి, అతని శిష్యులకు ఆతిథ్యాన్ని ఇచ్చాడు. అయితే చుందుడు పంది మాంసంతో చేసిన ఆహారాన్ని బుద్ధుడికి వడ్డించాడు. ఆ విషయం అతను వడ్డించే టైంకి బుద్ధునికి, శిష్యులకి తెలిసిపోయింది. దాంతో శిష్యులు ఆ ఆహారాన్ని తినకుండా ఉన్నారు. కానీ బుద్ధుడు తనను ఆహ్వానించిన వాడు ఎక్కడ బాధపడతాడోనని పంది మాంసాన్ని తింటాడు. దాన్ని తినడం వల్ల బుద్ధుని ఆరోగ్యం చెడిపోతుంది.